గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెడ్లకు ఏమనిస్తే ఎవడేమనుకుంటాడో ఇతర కులాలు ఏమనుకుంటాయని భయపడినాడో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు అన్ని కులాలకి కార్పొరేషన్లకి, అంటే కమ్మ కులానికి, కాపు కులానికి, క్షత్రియులకి, వైశ్యులకి, బ్రాహ్మణులకి కార్పొరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసినారు, నిధులు విడుదల చేసినారు. 70 లక్షల మంది ఉన్న రెడ్లకు మాత్రం కార్పొరేషన్ కి గత ప్రభుత్వం ప్రకటించింది, జీవో ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానికి పాలక మండలి కూడా నియమించలే. అంటే వాళ్ళ క్లారిటీగా ఉన్నారు, రెడ్లు మాకు అవసరం లేదు అని. అంటే దీని ఉద్దేశం ప్రభుత్వము ప్రజలను కులాల వారీగా విభజిస్తూ చూస్తోంది. మన 70 లక్షల మందికి రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటైతే ఏదైనా బ్రతుకు తెరువు కోసం వ్యాపారాలు పెట్టుకోవాలన్నా, పరిశ్రమలు పెట్టుకోవాలన్నా సబ్సిడీ ద్వారా రుణాలు కూడా వస్తాయి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళడానికి కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా వస్తాయి. అలా పరిస్థితి లేకుండా మనకి ఈ ప్రభుత్వం చేసింది. గతంలోనే నిధులు మంజూరు చేసింటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. కాబట్టి ఇప్పటికైనా మనమంతా కూడా అన్ని సంఘాలు కలిసి, రెడ్లందరూ కలిసి ఈ రెడ్ల సమస్యల మీద పోరాటానికి మా అందరికీ మద్దతు ఇవ్వాలి. మీరంతా రెడ్డి సంఘం తరఫున పోరాటాలు చేసే వాళ్ళందరికీ కూడా మీరు కూడా భాగస్వామ్యం కావండి. అందరూ మహిళలని కానీ, పెద్దలని కానీ, పిల్లలని కానీ కాదు, అందరూ కూడా భాగస్వాములై మన హక్కులు మనం సాధించుకోవాలా.